కోనసీమ జిల్లా కె గంగవరంలో మన గ్రామం మన సుభాష్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గ్రామంలో పర్యటించి స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువయ్యేలాగా మన గ్రామం మన సుభాష్ అనే కార్యక్రమాన్ని స్థానిక నాయకులు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ స్థాయి సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కె గంగవరం ప్రజలు ఎన్డీఏను ఆదరించారని, వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరసమ్మ, టీడీపీ నాయకులు నేమాని సత్యనారాయణ, అబ్బు, జనసేన నాయకులు చిర్రా రాజ్కుమార్, నేమాని సత్యనారాయణ మూర్తి, అల్లూరి దొరబాబు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత, అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల్లోకి రావడం కొద్దిగా ఆలస్యమైంది. అందులో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యల మీద, అలాగే కార్యకర్తలతో పరిచయాలు కూడా, ఎందుకంటే ఇక్కడికి ఈ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చి 4 నెలలు 5 నెలలు కావచ్చింది. పరిచయాలు పూర్తి స్థాయిలో అందరితో కార్యకర్తలతో మమేకం అవ్వలేక ఒకసారి ఇక్కడ కార్యకర్తలందరితో మమేకం అయ్యే విధంగా, అలాగే ఇక్కడ సమస్యలు తెంచుకునే విధంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో 3-3 ఉద్దండ నాయకులు ఉన్నా సరే అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, మీరు చూడబోతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ల పాలనలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. అలాగే ఈ రామచంద్రపురం కూడా రామచంద్రపురం ఇలా తీర్చిదిద్దేందుకు నా ఒక్క కృషి పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గ్రామంలో ఒక అత్యంత దయనీయ పరిస్థితిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మరి ఆయన జీవనం సాగించలేని పరిస్థితుల్లో ఇక్కడ ముఖ్య నాయకులందరూ కలిపి, మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిపి 1,00,000 రూపాయలు ఇక్కడ అందజేయడం జరిగింది. అదేవిధంగా మిగతా కొంతమంది దివ్యాంగులు ఉన్నప్పటికీ వాళ్ళకి కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చారు.